జమిలీపై జేపీసీ కూడా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే జేపీసీలో లోక్సభ సభ్యులు కూర్పు ముగిసింది. అయితే 21 మంది లోక్సభ ఎంపీలతో ఇటు స్పీకర్ ఏర్పాటు చేశారు. రేపు కేంద్రం రాజ్యసభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టబోతోంది. ఆ తర్వాత పెద్దల సభ నుంచి కూడా మరో 10 మందికి చోటు కల్పిస్తారు. మొత్తం 31 మందితో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు కాబోతోంది. కమిటీలో బీజేపీ నుంచి 10 మంది, బీజేపీ మిత్రపక్షాల నుంచి 4గురికి అవకాశం కల్పించారు. ఇక కాంగ్రెస్ నుంచి 3, ఎస్పీ, టీఎంసీ, టీఎంకే, ఎన్సీపీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కింది. ఈ కమిటీలో ఏపీ నుంచి 3గురికి చోటు దక్కింది. బీజేపీ నుంచి సీఎం రమేష్, టీడీపీ నుంచి హరీష్, బాలయోగి, ఇక జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి జేపీసీలో ఉన్నారు. అయితే శీతాకాలం సమావేశాలు రేపటితో ముగియబోతున్నాయి. దీంతో రాజ్యసభలో జమిలీపై చర్చ జరగడం, జేపీసీకి సిఫార్సు చేయటం రేపే జరిగిపోవాలి. వచ్చే బడ్జెట్ సమావేశాల చివరి వారంలో తొలి రోజున నివేదికను సభ ముందు ఉంచాలని స్పీకర్ గడువు విధించారు. జమిలీపై జేపీసీ కూడా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే జేపీసీలో లోక్సభ సభ్యుల కూర్పు ముగిసింది. 21 మంది లోక్సభ ఎంపీలతో స్పీకర్ జేపీసీని ఏర్పాటు చేశారు. అయితే రేపు కేంద్రం రాజ్యసభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టబోతోంది. ఆ తర్వాత పెద్దల సభ నుంచి కూడా మరో 10 మంది ఇందులో జాయిన్ అవ్వబోతున్నారు. మొత్తంగా 31 మందితో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు కాబోతుంది. కమిటీలో బీజేపీ నుంచి 10 మంది, బీజేపీ మిత్రపక్షాల నుంచి 4గురికి అవకాశం కల్పించారు. ఇక కాంగ్రెస్ నుంచి 3, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కింది. ఈ కమిటీలో ఏపీ నుంచి 3గురికి చోటు దక్కింది. బీజేపీ నుంచి సీఎం రమేష్, టీడీపీ నుంచి హరీష్, బాలయోగి, జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి జేపీసీలో ఉన్నారు. అయితే శీతాకాలం సమావేశాలు రేపటితో ముగియబోతున్నాయి. దీంతో రాజ్యసభలో జమిలీపై చర్చించి ఆ తర్వాత జేపీసీ సిఫార్సు చేయడం రేపే జరిగిపోవాలి. వచ్చే బడ్జెట్ సమావేశాలు చివరి వారంలోనే తొలి రోజున నివేదికను సభ ముందు ఉంచాలని స్పీకర్ గడువును విధించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై జేపీసీ కూడా చివరి దశకు చేరుకుంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఈ జేపీసీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆల్రెడీ 11 మంది సెలెక్ట్ అయ్యారు, ఇంకా 10 మంది ఎంపిక అవ్వాల్సిన అవసరం ఉంది. అసలు అప్డేట్స్ ఏంటి? రైట్ సర్టాస్, దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ఇటీవల లోక్సభలో జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లును అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లును జేపీసీకి పంపించాలా వద్దా అనే దానిపై కూడా డివిజన్ కోరిన నేపథ్యంలో విపక్షాలు డివిజన్ కోరే దానికి సంబంధించి ఓటింగ్ కూడా నిర్వహించారు. ఈ ఓటింగ్లో జేపీసీకి పంపించాలి అనే దానిపై 269 మంది, జేపీసీకి అసలు ఈ జమిలీ ఎన్నికలు వద్దు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది అనేది విపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. జేపీసీకి వద్దు, అసలు ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలి అనేది ప్రధానంగా విపక్షాలని కూడా వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. మొత్తంగా అక్కడ మెజార్టీ అనేది జేపీసీకి పంపించాలని దానిపై 269 మంది ఓటేసిన నేపథ్యంలో దానికి జేపీసీకి పంపించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. అయితే 48 గంటల లోపు జేపీసీకి పంపించడానికి దానికి సంబంధించి ఒక కమిటీ కూడా వేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం 31 మంది సభ్యులు జేపీసీలో ఉంటారు. ఒకరు చైర్మన్గా ఉంటారు, అధికార పార్టీకి సంబంధించిన వారు. మిగతా వాళ్ళు ఇటు కాంగ్రెస్ కానీ విపక్ష కూటమికి సంబంధించి అధికార పక్షానికి సంబంధించి కూడా 4 సభ్యులుగా ఉంటారు. అంటే 31 మందిలో లోక్సభ సమయం అనేది మొన్న ఈవినింగ్ జేపీసీకి పంపించాలని నిర్ణయం తీసుకునే నేపథ్యంలో ఈ రోజు ఈవినింగ్ లోపు అంటే 48 గంటల లోపు కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ కమిటీ ఏర్పాటు చేయకపోతే ఆ బిల్ అనేది వీగిపోతుంది. అంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్ పెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రే జేపీసీకి పంపించే సభ్యుల జేపీసీ కమిటీకి సంబంధించి లోక్సభ సభ్యులు ఎవరైతే ఉన్నారో 21 మంది వారి పేర్లను స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అయితే ఇక 10 మంది మిగతా 10 మంది రాజ్యసభ నుంచి పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో కూడా జేపీసీకి సంబంధించి పంపించాలా వద్దా అనేది కూడా ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ జరిగిన తర్వాత ఇట మ్యాజిక్ ఫిగర్ అనేది అక్కడ మొత్తం 235 మంది రాజ్యసభలో సభ్యులు ఉన్న నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ అనేది 116 కావాల్సి ఉన్న నేపథ్యంలో
అంటే 231 మ్యాజిక్ ఫిగర్ 116 కావాలి. ఈ నేపథ్యంలో ఇక్కడ అధికార పార్టీకి 116 కన్నా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇక్కడ రాజ్యసభలో కూడా బిల్లు జేపీసీ పంపించడానికి అనుకూలంగా మద్దతు తెలిపే అవకాశం ఉంది. మొత్తం అంటే ఈ రోజు మాక్సిమం ఈరోజు బిజినెస్ అవర్స్లో బిజినెస్ లిస్ట్లో జేపీసీకి పంపించడానికి రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టడానికి సంబంధించి ఎక్కడ లిస్ట్ కాలేదు. రేపు చివరి రోజు దీనికి సంబంధించి బిల్లు ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతుంది. రేపు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఎవరు ఆ 10 మంది సభ్యులు అనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇటు లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది, మొత్తం 31 మంది సభ్యులు జేపీసీ కమిటీకి సంబంధించి ఒక నివేదికను సంబంధించి 90 రోజుల గడువు ఇస్తారు. ఈ గడువులోగా జేపీసీ కమిటీ మొత్తం అందరితో మరొకసారి చర్చించిన తర్వాత ఈ 90 రోజుల్లో నివేదికను సమర్పించిన తర్వాత కేంద్రం దానికి సంబంధించి ఇటు లోక్సభ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెడతారు. ఆ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ జేపీసీకి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్డీ కూటమిలో ఇటు బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించి ముగ్గురుకు ఆంధ్రప్రదేశ్ చోటు కల్పించారు. ఇటు ప్రియాంక గాంధీ వాద్రాకు కూడా ఈ లోక్సభ నుంచి ఎంపికైన 21 మంది సభ్యులు ప్రియాంక గాంధీ వాద్రా కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి ఏర్పాటు చేసిన జేపీసీలో ప్రియాంక గాంధీ వాద్రాకు మరొక 21 మందికి మొత్తం లోక్సభ నుంచి 21 మందికి అవకాశం కల్పించారు. మొత్తంగా చూసుకుంటే జేపీసీకి సంబంధించి రేపు మొత్తం సభ్యులను సంబంధించి పూర్తి కాబోతోంది. 31 మంది సభ్యులు ఎవరెవరు ఉంటారనే దానిపై ఇప్పటికే లోక్సభ ప్రకటించామంటే రాజ్యసభకు సంబంధించి 10 మంది సభ్యులు ఎవరనే దానిపై మాత్రం రేపు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక జమిలీ ఎన్నికలకు సంబంధించి విధి విధానాలు ఎప్పట్లో ఒక నివేదిక సమర్పించాలనేది రేపు ఈవినింగ్ కల్లా ఒక టైం బాండ్ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివ.